బీహార్ ఎన్నికలు అయిపోయిన వెంటనే దుబ్బాక విజయం తర్వాత బీహార్ గెలిచింది. అది వెంటనే ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు రావటం ఈ కేంద్ర నాయకత్వం మోదీ గారి నాయకత్వం ఎంత బలంగా ప్రజల ఆదరణ ఉంది, ఆ నాయకత్వాన్ని ప్రతి మానవులు ఎలా కోరుకుంటున్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అలాగే మోదీ గారిని అందరి దృష్టికి నేను చెప్పేది 2014 నుంచి కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ కొత్తగా ప్రయాణించడం 2014 నుంచి కూడా నేను మోదీ గారు లాంటి నాయకత్వం దేశానికి చాలా అవసరం అని చెప్పి నా వంతు కృషి నేను చేసుకుంటాను. భారతీయ జనతా పార్టీ ఈ రోజున పెద్దలు బంగారు లక్ష్మణ్ గారు కానీ డాక్టర్ లక్ష్మణ్ గారు కానీ అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి గారు కానీ నాకు వారితో ఉన్న అనుబంధం నా పరిచయం ఈ రోజు 2008-2009 నుంచి ఉన్నది. అలాగే 2014లో మేమందరం నా స్వయంగా నేనే వారికి మద్దతుగా నేను ప్రచారం చేయడం జరిగింది సంపూర్ణ మొత్తం తెలంగాణ. అలాగే నాతోటి 2008 నుంచి నాకు అప్పుడున్న రాజకీయ ప్రస్థానం నుంచి పనిచేస్తున్న కేడర్ కానీ మొన్నటి దాకా 2014 ఎన్నికల్లో పనిచేసిన కేడర్ కానీ 2019 పనిచేసిన కేడర్ కానీ వీళ్ళందరూ కూడా ఉత్సాహంతో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేము కూడా పాల్గొంటామంటే ముందు నుంచి మేము ఒక రోడ్ మ్యాప్ ముందుంది. కాకపోతే ఎక్కడ ఈ కరోనా వల్ల చిన్న గ్యాప్ రావడం వల్ల దీన్ని మేము కార్యకర్తలు ముందుకు తీసుకెళ్ళడం వల్ల మేము కూడా కలవలేని పరిస్థితుల వల్ల ఈ చిన్నపాటి ఇది నుంచి లేదంటే అసలు ఈ కన్ఫ్యూషన్ కూడా ఉండకుండా ఉండేది. కానీ నేను ఒకటే ఏం నమ్మానంటే ప్రధానమంత్రి గారి మోదీ నాయకత్వంలో హైదరాబాద్ అనేది మహా విశ్వనగరంగా రూపుదిద్దుకోబోతుంది. ఇలాంటి సమయంలో విభజన రాజకీయాలు కానీ ప్రాంతీయతత్వానికి దాటి అన్ని వర్గాలకి కులాలకి మతాలకి అతీతంగా అన్ని వర్గాలకి సమన్యాయం జరగాలి, అందరికీ రక్షణగా ఉండాలి అంటే ఖచ్చితంగా మన ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వం ఇవన్నీ ఉంటే తప్ప మనకి సుస్థిరత రాదు. ఇక్కడ ఇలాంటి సమయంలో మనం కలిసి ఒకటే పనిచేసిన జనసేన కానీ మేము బీజేపీతో కానీ ఇవన్నీ కన్ఫ్యూజన్ లేకుండా ఈసారి ఎన్నికల్లో నుంచి ప్రతి అభ్యర్థికి మేము గమనించింది ఏంటంటే నామినేషన్ వేయడానికి ముందుకెళ్తాం. ప్రతి ఒక్కరికి ఒక్క ఎన్నికలు మటుకు భవిష్యత్తు ఇలాంటి పునరావృతం కాకుండా ముందే మాట్లాడుతున్నాం. కానీ ఈ ఒక్క ఎన్నికలకు మటుకు మనం దయచేసి అందరం ఉపసంహరించుకొని మీ మనోభావాలు దెబ్బతింటాయని తెలుసు నాకు. కానీ దాన్ని మనం చూడాల్సింది ముఖ్యంగా వరదలు వచ్చేసి కరోనా విపత్తు సమయంలోనే వరదలు కూడా వచ్చేసి ప్రజలందరూ తలడిల్లుతున్న సమయంలో ఇప్పుడు మనం ఇవ్వాల్సింది చాలా పటిష్టమైన నాయకత్వం అది. అంతేగాని మనం ఒక్క ఓటు కూడా అటు ఇటు వెళ్ళకుండా మన మేయర్ జిహెచ్ఎంసీ మేయర్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కావాలని మనస్ఫూర్తిగా జనసేన తరఫున మేము కోరుకొని ఇది ప్రజలకి సంపూర్ణంగా వాళ్ళకి మంచి జరగాలి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం ఈ రోజున సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది. అలాగే మన అభ్యర్థులందరూ కూడా దయచేసి దీన్ని పెద్ద మనసుతో అర్థం చేసుకొని రాబోయే ప్రచార కార్యక్రమం మీరు కూడా మరింత ఉత్సాహంగా పాల్గొని అలాగే నేను కూడా నా మద్దతు సంపూర్ణంగా తెలియజేస్తూ ముఖ్యంగా పెద్దలు డాక్టర్ లక్ష్మణ్ గారు దీన్ని కమిటీలో ఉన్నారు, ప్రచార కమిటీలో. అలాగే దీన్ని చాలా పెద్ద మనసుతోటి ఆయనకున్న బరువైన బాధ్యతను కూడా పక్కన పెట్టి ఈ రోజున ఈ కేంద్ర శాఖ హోంశాఖ సహాయ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారు వచ్చి ప్రత్యేకించి కూర్చొని రావడం మనస్ఫూర్తిగా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియకున్న వాళ్ళకి పెద్దలకి మనస్ఫూర్తిగా ఈ మా ఎంతైతే బలంగా చేయగలమో మన కేడర్లందరూ కూర్చోబెట్టి భారతీయ జనతా పార్టీ మేయర్ అభ్యర్థిగా చూడాలి, జిహెచ్ఎంసీ ఘన విజయం పొందాలి, మన వంతు కృషిలో మనం చేద్దాం మనస్ఫూర్తిగా తెలుగుతుంది. అందరూ సంపూర్ణంగా సహకరించవలసింది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకొక